పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన 25 ప్రచార ఆటోలను భీమవరంలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 2 చోట్ల ఓటు హక్కు కలిగిన వారి పేర్లు, మరణించిన వారి పేర్లు, అర్హత లేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నమోదైన ఓట్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయడం ఎన్నికల కమిషన్ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకి దీని మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరింత వేగంగా ఈ కార్యక్రమం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే దానికి సంబంధించినటువంటి ఫామ్స్ అందరూ కూడా దాఖలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ సర్వర్ని తీసుకురావడం జరిగిందో, ఏదైతే పెద్ద ఎత్తున ఓట్ల యొక్క డూప్లికేటింగ్ ఏదైతే ఉందో, 2 చోట్ల ఓటు హక్కు ఏదైతే ఉన్నదో దానిని తొలగించడం, అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఓటర్ లిస్టు ఉండడం, వాటిని తొలగించడం, ఏదైతే చాలా మంది విదేశాల నుండి వచ్చి అక్రమంగా స్థిరపడి పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదైనటువంటి సందర్భంలో అటువంటి వారిని గుర్తించి తొలగించడం అనేటువంటి కార్యక్రమానికి ఎలక్షన్ కమిషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 3వ విడత కార్యక్రమం. మరి మొదట జరిగినటువంటి 1, 2 విడతల్లో పెద్ద ఎత్తున అస్సాంలో కానీ, బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, ఒక పెద్ద రాష్ట్రాల్లో దాదాపు బెంగాల్లో 90 లక్షల మంది ఓట్లు అనర్హులైనటువంటి ఓట్లు ఉన్నారు అంటే దాన్ని బట్టి ఎంత పెద్ద ఎత్తున అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లు ఓటర్ లిస్టులో నమోదయ్యాయనేటువంటి విషయాన్ని కూడా